వెల్కమ్ టు కై టీవీ మీడియా. తెలంగాణలో తాజాగా విడుదలైన కులగణన సర్వే రాష్ట్ర రాజకీయాలు, సమాజం మొత్తం మీద పెద్ద చర్చకు దారితీసింది. ఎన్నో ఏళ్లుగా డిమాండ్గా ఉన్న కులగణన ఎట్టకేలకు పూర్తవడంతో ఇప్పుడు ఎవరి జనాభా ఎంత, ఎవరు ఎంత వెనకబడ్డారు, ఎవరి వద్ద ఎంత ఆస్తి ఉంది అనే నిజాలు బయటకు వచ్చాయి. ఈ సర్వేలో మొత్తం 1,12,36,000 కుటుంబాలను పరిశీలించారు. రాష్ట్రంలో దాదాపు 97% కుటుంబాలు ఇందులో పాల్గొన్నారు. 1,00,000 మందికి పైగా ఉద్యోగులు పనిచేయగా 3,55,00,000 మంది ప్రజలు తమ తమ వివరాలు ఇచ్చారు. కులం, మతం, చదువు, ఉద్యోగం, భూమి, ఆస్తులు, వలసలు వంటి అంశాలపై పూర్తి సమాచారం సేకరించారు. సర్వే ప్రకారం తెలంగాణలో బీసీలు 56.33% ఉన్నారు. ఇందులో 10.88% వెనకబడిన ముస్లింలు ఉన్నారు. ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45%, ఓసీలు 15.79% ఉన్నారు. ఓసీల్లో జనాభా పరంగా రెడ్డిలు ఎక్కువగా ఉన్నారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఓసీల్లో 21.49% మంది తమ కులం చెప్పలేదు. అంటే దాదాపు 12 లక్షల మందికి పైగా కులం పేర్కొనకుండా ఉన్నారు. భూముల విషయంలో కూడా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. రాష్ట్ర జనాభాలో 32% ఉన్న కేవలం 7 కులాల దగ్గరే 51.4% భూమి ఉందని తేలింది. ఇందులో రెడ్డి కులం జనాభా 4.8% మాత్రమే అయినా మొత్తం భూముల్లో 13.5% వారి దగ్గర ఉంది. ఈ సర్వే మరో ముఖ్యమైన విషయం కూడా చెప్పింది. ఎస్సీ, ఎస్టీ వర్గాలు ఇతర వర్గాల కంటే 3 రెట్లు వెనకబడి ఉన్నట్లు వెల్లడైంది. అలాగే బీసీల్లో కూడా కొన్ని కులాలు బాగా వెనకబడి ఉండగా మరికొన్ని వర్గాలు ఓసీలతో సమానంగా ఎదిగినట్టు తేలింది. ఇప్పటి వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు నిజంగా పేదల కంటే వెనుకబాటుతనం తక్కువగా ఉన్న వర్గాలకు ఎక్కువగా చేరుతున్నాయని కూడా సర్వే చెబుతుంది. అందుకే ఇకపై ఈ డేటా ఆధారంగా టార్గెట్గా పథకాలు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఉదాహరణకు ఎస్సీ, ఎస్టీ పిల్లల్లో ప్రైవేటు స్కూళ్లకు వెళ్లేవారు 10% కంటే తక్కువగా ఉన్నారు. ప్రైవేటు ఉద్యోగాల్లో అగ్రవర్గాల వాటా 30% ఉంటే ఎస్టీలది కేవలం 5% మాత్రమే ఉంది. ఈ గ్యాప్ తగ్గించేందుకు కొత్త విద్య, ఉద్యోగ ప్రణాళికలు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది. మొత్తానికి తెలంగాణలో జరిగిన ఈ కులగణన కేవలం గణాంకాలే కాదు, భవిష్యత్తులో రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు, రాజకీయ ప్రాతినిధ్యం అన్నింటినీ ప్రభావితం చేసే పెద్ద మార్పుకు ఆరంభమని చెప్పొచ్చు. ఇది నిజమైన సామాజిక న్యాయానికి దారి తీస్తుందా, లేక కొత్త రాజకీయ వివాదాలకు కారణమవుతుందా అన్నది ఇప్పుడు అందరిలో ఆసక్తికరంగా మారింది. మరి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్లో తెలపండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కై టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.